హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కటంగూరు మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది మల్లేష్ గారు మనతో ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ మారుమూల గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొన్నటి వరకు కూడా స్థానికంగా కొనసాగించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఇక్కడ నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఎంత మేరకు అభివృద్ధి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు? మేము మా సార్ అయితే చిరుమర్తి లింగయ్య గారు, అంతకుముందు ఎరిగే కదా మీకు. తర్వాత ఆయనతో పాటు మేము పార్టీ మారడం, ఇక్కడ 75 ఇంచుమించు 80 లక్షల వరకు ఎవోనే కానీ తక్కువనైతే చేయలేదు. సార్ సహకారంతోనే 80 నుంచి 90 లక్షల వరకు చేసుకున్నాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ. గ్రామ పంచాయతీ అంటే అదొకటి. ఈ రోడ్డు కూడా పెట్టించుకున్నాము మల్లారం టు వాయా ఐటిపాంలో. శాంక్షన్ అయింది కానీ మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఏమీ అంతకుముందు అయితే సీసీ రోడ్డు ఇవన్నీ అయితే చేయించుకున్నాం. 80-90 లక్షల వర్క్స్. ఇక్కడ నుంచి ఐటిపాంలోకి ఉన్న రోడ్ ఉన్నదండి, కానీ మా జీవితం పోయినంతవరకు అక్కడ దాన్ని ఏమంటారు వాగుంది. దానికోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. మా ఫాదర్స్, మా తాతల కాంచి కూడా మేము కూడా పోరాడుతున్నాం. కానీ మొన్ననే సార్ వచ్చాకనే కొద్దిగా రోడ్డు ఒకటి చేశారు. కానీ ఇంకా బ్యాడ్ లక్ సార్ గారు ఓడిపోవడం వల్ల మళ్ళీ అంటే అంతకు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కదా సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా, మరి ఆయన ఉన్నప్పుడు ఏం అధికారంలో ఉన్నారు? ఆయన ఉన్నప్పుడు అసలు దీని గురించే పట్టించుకోలేదు. అప్పుడేంది, ఇప్పుడు కూడా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మా గ్రామ పంచాయతీని ఇంతవరకు అవునన్న ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడి వైపుకే చూడట్లేడు కాదు సార్, ఒక ఇల్లు లేదు. ఎందుకు మరి ఆయన అసలు ఈ ఊరు ఏం పాపం చేసి ఎందుకు అదే అర్థం కావట్లేదు. మేమైతే సరే మేము మాకేదో పంచాలు ఉన్నాయి ఆయనైతే కాదు, పార్టీ పరంగా మేము ఒక రూట్లో ఉన్నాము. మేము అట్నే బేసిక్గా పని చేసుకున్నాం మన లింగయ్య గారి సహకారంతో. సరే మొన్న ఏమైందంటే సార్, మరి ఇక చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఓట్ల పరంగా ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చినాయట. ఈ నకరికల్ కాన్స్టిట్యున్సీలో 7 రాలేదు, ఈ ఒక్క వచ్చినాయని మన వీరేశ్వర గారు పక్కకు పెట్టిరట ఈ ఊరిని. అంటే టీఆర్ఎస్కి ఎక్కువ వేసిరని ఈ నియోజకవర్గంలో కానీ అదర్ అన్నీ 7 చూసినా అన్నీ ఆయనకు ఇవే అయినాయట. కానీ మాదొక్కటి మైనస్ అయ్యి మా ఊరు వైపు చూస్తలేరన్న టాకు. మేమైతే పోలేదు ఎన్నడు. అట్లా సార్, మరి ఇక్కడ ఆలోచనతో రావట్లేడు. ఒక్క చిన్న వర్క్ ఇప్పుడు 1.5 year ఏవో 2 ఏళ్ళు కావస్తుంది, చిన్న వర్క్ కూడా. ఇంతెందుకు సార్, గ్రామ పంచాయతీలో నిధులు లేక బుగ్గలు కూడా ఏది లేదు. అంటే ఇక్కడ మరి 6 గ్యారంటీలు కూడా ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్? మరి ఏమున్నాయి సార్, ఏం గ్యారంటీలు ఉన్నాయి? ఇప్పుడు మాది చిన్న కూడా గ్రామ పంచాయతీ అక్కడ ఉంది మల్లారం, మాది ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సగానికి ఎక్కువ మంది ఎవరికి వచ్చినా ఏం రాలేదు సార్. ఒక 2కో 3కో కరెంటుది ఒకటట్టుంది. ఇక బస్సు అంటే మేము పోతామా సార్, మాకు ఏం అవసరం? పల్లెటూరు వాళ్ళం నువ్వు చెప్పండి, మాకేం అవసరం అండి? ఏదన్నా చిన్న పనులు ఉంటే అటు ఇటు పోదాం. దానివల్ల కూడా మాకు తెలిసిన వరకు అయితే ఉపయోగం లేదు. ఇంకేమున్నాయి సార్? ఆయన ఇచ్చిన ఏమున్నాయి 6 గ్యారంటీలలో? ఇంకా 2 అవి కూడా అంతేం లేవు. పింఛన్స్ కొత్తవి లేవు, ఇక పాత ఏంటి అందరికీ తెలిసినాయే. పెంచుతానడా అవి పెంచలేదు. ఈ మధ్య ఇక్కడ లోకల్లో మా ఊరోళ్ళే 3 ఉన్నారు, భర్తలు కోల్పోయి 3 years అట్లా 2 years నుంచి ఇంతవరకు వాళ్ళ ఊసే లేదు. కొత్త పింఛన్స్ అని ఏం చేసిండు సార్? మాకైతే మాకున్న అవగాహన ప్రకారం ఒక్క వర్క్ కానీ 6 గ్యారంటీలు అని కాదు సార్. అసలు మమ్మల్ని అయితే ఏదో చేసి ఇక్కడ కూడా లోకల్ ఎమ్మెల్యే గారు అయితే ఇంత పట్టించుకోకపోవడం, అవే లేనప్పుడు 6 గ్యారంటీలు ఏం చేస్తారు సార్ వాళ్ళు? అంటే మరి ఇక్కడ పార్టీతో పని లేకుండా ప్రజలతో పని ఉంటుంది కదా ఎమ్మెల్యే గారికి కూడా, మరి ఎందుకు పట్టించుకుంటారు? అవును సార్, నేను కూడా అదే. మాకు విరోధులని కూడా ఏం లేరు సార్ ఇక్కడ.
మేము కూడా అందరం కలిసే ఉంటాం, అవతల పార్టీ అని కూడా ఏం లేదు. సరే అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఆ 4 రోజులు అడావిడే, కానీ వారిని కూడా ప్రాధాయపడ్డాం ఎన్నోసార్లు. సరే మా వంతు సాయం మేము చేశాము, మా వంతు ప్రయత్నాలు చేశాము. గారు సీసీ రోడ్లు వేసుకున్నాము, గవి వేసుకున్నాము. మీరు కూడా లోకల్గా వేసారు కదా సార్, వేయలేదంటే మొత్తం ఓట్లు వేయలేదంటే సరే ఏకగ్రీవం చేశారంటే అది వేరు. ఆల్రెడీ ఆయన కూడా 130 ఏవో అట్లా 150 దాకా పడ్డాయి. ఆ ఓట్ల కోసం మీరన్నా కొట్లాడరు, కానీ మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం ఇక్కడ. మరి అవతల పార్టీ వాళ్ళకు అంతకంటే ఇంకేం చేస్తాం సార్. మరి వాళ్ళు ఏ ఆలోచనలతో ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఏ ఆలోచనలతో ఉన్నారు, ఇక మాకైతే ఇన్ఫర్మేషన్లు అయితే ఇంతవరకు వచ్చినాయి సార్. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మీ గ్రామ అంటే ఇక్కడున్న సమస్యల మీద ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా? వెళ్ళి కలిసిరా ఎప్పుడన్నా గెలిచిన తర్వాత? మేమైతే పోలేదు సార్, అబద్ధం చెప్పకూడదు. మేమైతే పోలేదు, ఆయన రాలేదు. వచ్చినా చెప్దామేమో, ఇంతవరకు అయితే రాలేదు. ఇక వ్యక్తిగతంగా అయితే మాకున్నారు కదా సార్ అవతల లీడర్స్ కూడా, వాళ్ళకైతే చెప్పే పద్ధతులు చెప్పినాం. మీరన్నా జర ముందుకు వెళ్ళండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, కొట్లాడండి అనే పద్ధతులు అయితే చెప్పినాం. కానీ ఇక మేమైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే వెళ్ళలేదు సార్. ఇది ఇప్పుడు కేసీఆర్ గారు చేసిందే నూతన గ్రామ పంచాయతీ. ఎస్. మరి ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ 10 ఏళ్లలో మీరు ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు? 10 ఏళ్లలో అంటే సార్ అంతకుముందు కూడా మన వీరేశం గారే ఉండే, టీఆర్ఎస్ అధికారంలో ఉండే. అప్పుడు మేము సార్తోనే ఉంటాం, మన లింగయ్య గారితో. ఆ పీరియడ్లో కూడా మన వీరేశం గారు ఏం పనులు చేయలేదు సార్. ఒక్క చిన్న పని దాఖలాలు కూడా లేవు సార్. అప్పుడు అటాచ్ ఉండే మన బొల్లెపల్లి గ్రామ పంచాయతీ, అప్పుడు దానికి ఎందుకు ఉండే ఒక్క చిన్న పని కూడా చేయలేదు సార్. చిన్నదంటే చిన్నది కూడా ఏ పని లేదు. ఆ పీరియడ్లో మేము వాక్ కూడా చూపించాము వీరేశం గారిని తీసుకొచ్చి. మా పార్టీలు పక్క పెట్టి వ్యక్తిగతంగా కూడా మాకు ఇది అవసరం అని అట్లా కూడా తీసుకొచ్చాము. నయా పని నయా పైసా ఆ పీరియడ్లో అయితే అసలే కాలేదు సార్. ఏమైనా మా లింగయ్య గారు వచ్చినాకనే, మీ లింగయ్య సార్ వచ్చాకనే ఇన్ని పనులు చేసుకున్నామండి. ఒకేసారి ఎమ్మెల్యే పట్టించుకున్నప్పుడు మరి డైరెక్ట్ మీరు మంత్రి గారిని కలవచ్చు కదా, ఆయనతో పార్టీతో పని ఉండదు కదా, మీ అభివృద్ధి కార్యక్రమాల మీద ఆ బిర్జీల మీద కలవచ్చు కదా సార్. అది మంచి క్వశ్చన్ సార్ మీరు అడిగింది. ఆ ప్రయత్నాలు కూడా చేశామండి, కాకపోతే మంత్రి దగ్గరికి అయితే పోలేకపోయాము. వాళ్ళ బిజీలో వాళ్ళు. మాకు లోకల్ లీడర్స్ కూడా కరెక్ట్ లేరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి. ఇంక అందువల్ల మా ప్రయత్నాలు చేసినాం కానీ సక్సెస్ కాలేదు సార్. మరి ఎలా మీ గ్రామ పంచాయతీ డెవలపింగ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ లీడర్లు పట్టించుకుంటలే, మీరు కూడా మంత్రులు కలిసే పరిస్థితిలో లేదు. మరి ఈ గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇంకేమంటారు కదా సార్, శ్రీరామ రక్ష. మళ్ళీ మా కేసీఆర్ గారు, మా గవర్నమెంట్ వస్తేనే ఏదన్నా అని మా ఆలోచన. అందుకే ఇక మేము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకుంటలేము. ఇంకా మామూలుగా అందరితో పాటు నడుస్తున్నాం. వచ్చే టర్ము మాదే అనే ఒక ఆలోచనతోనే కష్టపడతాం. మా సార్ కూడా మంచి కోఆపరేషన్ ఉంది, లింగయ్య సార్ని చేసుకుంటాం సార్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారే దగ్గర రానియప్పుడు ఏం మన మంత్రి గారు మీరు వెళ్తే కాదంటారా? ఎమ్మెల్యే గారి కాడిగా, మంత్రి గారి కాడికైనా ఎమ్మెల్యే గారికైనా మీరు పోతే లేదు సార్, అట్లేం లేదు. ఎమ్మెల్యే గారి కాడికి అయితే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నేను, పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా. ఇంతవరకు మాకు ఏ దాఖలాలు లేవు. అంతకుముందు ప్రేయర్లో కానీ, ఆయన ఉన్న ప్రేయర్లో కానీ, మొన్న మా లింగయ్య సార్ ఉన్న ప్రేయర్లో కానీ ఏ అవసరాలకైతే మేము పోలేదు, పోదామనే ఆలోచన కూడా లేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు శత్రువు అయితే కాదు కదా సార్? సరే ఆయనైనా ఈయనైనా ఇంకెవరైనా మంత్రి గారైనా మీకు శత్రువు కాదు కదా. మీరు నిజంగా గ్రామ శాఖగా ఉన్నావంటే గ్రామంలో సర్పంచ్ తర్వాత సర్పంచ్ లాంటి వ్యక్తివి నువ్వు. మరి బాధ్యతలు కూడా నీకు ఉంటాయి. నువ్వు ఒకసారి మినిస్టర్ గారినో లేకపోతే ఎమ్మెల్యే గారినో పార్టీని పక్కకు పెట్టండి సార్, నా గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేసి ఎప్పుడన్నా వినతి పత్రాలు ఇచ్చడం జరగలేదా? ఎందుకు చేయలేకపోయారు మీరు? మామూలుగా చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేసినాం సార్, మన వెంకరెడ్డి సార్ని కలవాలని. కానీ ఎందుకు ముందర పడలేదు సార్. ఇక్కడ లోకల్ లీడర్స్ కరెక్ట్ లేదు సార్. ఇక మాకల్లా మేము పోతే రెస్పాన్స్ ఎట్టుంటుందో అన్న ఒక ఆలోచన, ఇంకా అదే ఆలోచనతో వెళ్ళలేదు సార్. ప్రయత్నాలు అయితే చేసినాం, వీరినో వారినో పట్టుకొని.
ఇంకే అట్లనే ఆగిపోయింది సార్ దాని గురించి. అంటే ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ ఇంకోటి ఏర్పడిన ఇప్పుడు తర్వాత స్థానిక సంస్థలు వస్తున్నాయి. అవును, రేపు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇక చూసిన ఓట్ల కోసం వచ్చిరని ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి సార్. ఇంకా అందుకే మేము కూడా కొద్దిగా చూద్దాం ఎలక్షన్లలో కొద్దిగా మాది కూడా ఏమన్నా భవిష్యత్ ప్లస్ పార్టీ పరంగా కూడా జర మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వ్యక్తి మన 6 గ్యారెంటీల విషయాలలో కానీ వీటిలలో అన్ని ఊర్లలో వ్యతిరేకత అనేది కనపడుతుంది. ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలోనా? కాంగ్రెస్ పార్టీ ప్లస్ రైతు బంధు ఒకటి పోయినసారి ఏదో లిమిట్ అన్నారు, 2-3 ఎకరాలకి వేసారు, 4 ఎకరాలకు ఎవరికి రాలేదు. ఆ 2-3 ఎకరాలలో కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఎంతోమంది మొరా పెట్టుకుంటారు సార్ మమ్మల్ని, మేమేం చేయం సార్. ఇంకా అట్లా అందుకే చూస్తున్నాం సార్. రేపు అంటే ఇక్కడ స్థానిక అంటే తాజా మాజీ సర్పంచ్ కూడా మీ బీఆర్ఎస్ కదా, మరి అతను ఉన్నప్పుడు తిరుమల లింగయ్య గారు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు. మరి ఆయన ద్వారానైనా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. పార్టీ రాకముందే మీరు డెవలప్మెంట్ కాలేదంటున్నారు సార్. చేసుకున్నాం సార్. మా వంతు మా లింగయ్య గారి సహకారంతో దాసరి సంజయ్ కుమార్ సర్పంచ్. ఎంత అంటే సార్ చిన్న గ్రామ పంచాయతీ సార్, మేజర్ గ్రామ పంచాయతీ కాదు. వాస్తవానికి ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఒక వార్డు అంతా ఇది 520 ఓట్లు అంటే చిన్న గ్రామ పంచాయతీ. 80 నుంచి 90 లక్షలు పెట్టుకున్నాం సార్ వర్క్సే. లింగయ్య సహకారంతోనే కదా సార్. జగదీష్ రెడ్డి గారు, మా రాష్ట్ర నాయకులు ఉరుగా సార్, కేటీఆర్ అందరి సహకారాలతోనే మేము చేసుకున్నాం సార్. ఆ పీరియడ్లో మా టరం బరబ్బర్ చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ఏదో అంటే ఇప్పుడు బిర్జి గురించి చెప్తున్నారు కదా, అప్పుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే పోయినాం సార్. ఏమైంది లింగయ్య సార్తో ఇట్లా మాట్లాడిపోయినాం. ఎందుకు కేటీఆర్ దగ్గర కూడా సార్ అంటే తీసుకెళ్ళిన అన్నారు ఇష్యూ. ఆ తర్వాతనే ఈ రోడ్డు శాంక్షన్ అయింది సార్. మరి ఇప్పుడు అక్కడ మేము ప్రారంభోత్సవం కూడా చేసినాం మల్లారం టర్నింగ్లో, చూడండి మీరు. ఇంకా జగదీష్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మా లింగయ్య సార్, తర్వాత కేటీఆర్ సార్ దగ్గరికి మంత్రులు ఉంటారు కదా సార్. మేమైతే పోలే కానీ సార్ ఉండగా మాకు భరోసా ఉండి అందులో ఈ రోడ్డు ఒకటి శాంక్షన్ చేయించారు. వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్న ఆలోచనతో అనుకున్నాం సార్. అంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్ల నిర్మాణం ఎంత మేరకు పూర్తయింది? సీసీ రోడ్డు అయింది సార్. మా టర్మ్లో మ్యాక్సిమం 90% అయిపోయినాయి సార్. ఒక 10% అట్లా ఉన్నాయి. అవి చిన్న చిన్న లోపట ఉంటాయి కదా సార్, అవి ఉన్నాయి సీసీ రోడ్ పరంగా. డ్రైనేజ్ అయితే మల్లారం ఈజ్ క్లియర్ ఇంచుమించు. ఆడొక 10% ఏముందో, మా దగ్గర కూడా ఒక 10% ఉంది సార్. అంటే ఇప్పుడు ఇంకా ఎంత అభివృద్ధి పెండింగ్లో ఉంది? మీకు ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్ అందుతున్నాయా ఇక్కడ? సార్ మా ప్రియుల్లో వచ్చాయి సార్, వస్తున్నాయి. మాకు కూడా వచ్చావు మిషన్ భగీరథ. మన లింగయ్య సార్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. మంచిగానే ఉంది సార్ అక్కడైనా ఇక్కడైనా. వాస్తవానికి ఈ ఎండాకాలం మిషన్ భగీరథతోనే బతికినాం సార్. ఇక్కడ మన బోర్లు పోయాక మల్లారం కాడ ఎస్సీ కాలనీలో, ఇక్కడ మాదిగగూడెంలో అటు వాటర్ రాక చాలా ఇబ్బంది పడితే మన మిషన్ భగీరథ నీళ్ళతోనే ఒక 2 నెలలు నెట్టుకొచ్చాము సార్. ఇక్కడ ట్యాంక్ ఉంది, అక్కడ ట్యాంక్ ఉంది. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కదా సార్, ఇక్కడ ఎంతమంది ఉచిత బస్సును వినియోగించుకుంటున్నారు? ఇంకా అదే సార్, ఏముంది ఉచిత బస్సులో గూడెం ఏదో అవసరాల కోసం, ఏడిపోయినా నకిరికల్లు, నల్గొండ, ఎవరు అది కూడా అందరైతే పోరు. మా పరంగానైతే మ్యాక్సిమం ఫెయిల్ సార్. మా పరంగా మేమంత యూజ్ చేసుకోలేదు. ఎందుకు అంటే బస్సులు రాకనా లేక మీరు సొంత వెహికల్స్? ఇక్కడ అయితే లేవు బస్సులు, అయితే ఈ సందులలో అయితే రావు. ఏది పోయినా హైవే రోడ్డుకే పోవాలి. ఇక హైవే రోడ్డుకి ఎక్కగానే ఆ బస్సులే ఆపరు, ఫుల్ ఎక్కిన వాళ్ళని నిలబడు. దాంట్లో పంచాయతీలు, ఈ కొట్లాటలు, ఈ రకంగా ఎవరు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇక్కడ ఫెయిల్ అనే ఆలోచనతోనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ కట్టంగూరు మండలంలో గత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని నిర్మించిండు? ఇక్కడ ఎవరికన్నా వచ్చినాయా సార్? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది మాకు
శాంక్షన్ అయినాయి సార్, సరిగా గవర్నమెంట్ పోవడం వలన ఎట్నో కానీ ఆగిపోయినాయి. మా గ్రామ పంచాయతీకే ఒక 40-35 నా అంత 35 అనుకుంటా ఇచ్చారు సార్ మాకు. కానీ బ్యాడ్ లక్ గవర్నమెంట్ పోవడం వల్ల. అంటే ఎట్లా పంచిండ్రా కట్టి అట్లా వదిలేసిరా? లబ్ధిదారులకు ఇచ్చిరా? పేర్లతో సహా వచ్చేసింది సార్. మరి ఎందుకు మళ్ళీ ఆపారు? అదే ఎలక్షన్స్ వచ్చి ఆపిరు, ప్లస్ గవర్నమెంట్ కూడా పోవడం వల్ల చాలా ప్రయత్నాలు చేసినాం. లింగయ్య సార్ చాలా బాధపడ్డారు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు రాలేవు అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు ఏమన్నా అందినాయా మీకు ఇక్కడ? కొత్తగా లేదు. అదే అప్లికేషన్ పెట్టుకోరంటారు, ఒకసారి పెట్టగానే మళ్ళీ ఒకసారి పెట్టంటారు, ఒక 20 రోజులు పోగానే మళ్ళీ పెట్టంటారు. ఇక అదే నడుస్తుంది. ఏడా కొత్త ఏడిచ్చారు సార్? మీరున్నప్పుడు ఎంతమందికి ఇచ్చారు? మేము ఇచ్చినాం సార్, మా గ్రామ పంచాయతీ పరంగా అయితే కొత్త ఇచ్చినాం, ఒక బాగానే ఇచ్చినాం. కొద్దిగా క్లారిఫికేషన్ అయితే లేదు కానీ ఇచ్చాం, కొత్త అయితే ఇచ్చాం. అంటే ఈ మారుమూల గ్రామానికి విద్యా వైద్యం అందుతుందా మంచిగా? విద్య అంటే మల్లారం మాకనేది లోకల్ లేదు, మల్లారం కాడ ఉంది స్కూల్. పోతురు పిల్లలు 2-3 పోతురు అక్కడ లోకల్. ఇక కొంతమంది మన ఊళ్ళో ఏంటంటే మేము గౌడ్స్ వృత్తిరీత్యా అటు పోతారు, ఆంధ్రాకి కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లా. ఇక వాళ్ళు ఏదైనా ఉంటే ప్రైవేటు, లేకపోతే నాకు 2 బాబాలు బీసీ వెల్ఫేర్, మొత్తం నాది గురుకులమే. నా 2 పాపలు, ఒక అమ్మాయిది ఇంటర్ అయిపోయింది, చిన్న అమ్మాయిది, పెద్ద అమ్మాయి పీజీ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని మీరు? చేయలేదు సార్, మేజర్గా కాదు సార్. మా గ్రామ పంచాయతీ పరంగా అయితే 0% సార్, 0. బుగ్గలు లేవు సార్ ఇప్పుడు, బుగ్గలు. ఏం చెప్తాను సార్, సెక్రటరీ గారిని అడిగితే నేను ఏం చేయను, నా జీతం ఏం వస్తలేదు. స్పెషల్ ఆఫీసర్, అదే స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ గారు, ఏం చేయను. ఎంత కనిపెట్టాను, ఇప్పటికే ఎంతో పెట్టిరట వారు, ఇంకేం చేసి పెట్టను, ఏం చేయమండి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది కదా సార్, ఎంతమంది లబ్ధి చేకూరుతుంది ఇక్కడ? ఎంతమంది సన్న బియ్యం తింటున్నారు? సన్న బియ్యం కూడా, ఈ సన్న బియ్యం అంటారా సార్ మీరు చూసిరా? సన్న బియ్యమేనా? ఏదో ఆ బంకోట్లో మరి ఏమోట్లో కానీ పాలిష్ వేసి ఇచ్చిర్రు, ఆ నూకలు అంతైతే ఏం లేదు సార్. అది ఏదో ఇక చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఆ ఎలక్షన్ల కోసం అన్ని పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈసారి వచ్చే అంటే స్థానిక ఎన్నికలలో మీరు ఎంత మేరకు గెలుస్తారు? మ్యాక్సిమం సార్ మంచిగా ఉంది మా నియోజకవర్గ పరంగా కానీ, మండల వేదిక కానీ, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక పెద్దలు మాకు అంత అవగాహన లేదు. ఇంతవరకు అయితే సూపర్, మంచిగా గెలుస్తాం. ఇప్పుడు మీ మండల స్థాయి లీడర్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ? అంటే చేస్తున్నారు సార్, ఇక వాళ్ళకి దగ్గర వాళ్ళు చేస్తున్నారు చేసేంత. ఇప్పుడైతే అంతకుముందు అయితే చేసుకున్నాం సార్, ప్రతి ఒక్కరు మా గ్రామ పంచాయతీ సహకారం చేసిన వాళ్ళే అందరూ. అన్నీ ఒక కళ్యాణ లక్ష్మి కానీ అవి ఉన్నాయి కదా సార్, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు కానీ, మామూలుగా పింఛన్స్ కానీ, ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్స్, రైతు బీమా, ప్రతి ఒక్కటి సార్. ఇక్కడ 38 మందికి తెచ్చుకున్నాం సార్ సీఎం రిలీఫ్ ఫండ్, మా లోకల్ చిన్న గ్రామ పంచాయతీ. లింగయ్య గారు సహకారంతో అనుక్షణం ఏదన్నా రండి, మనకున్నారు అన్నదండలు ఉన్నాయి. జగదీష్ రెడ్డి గారు సారు, కేటీఆర్ సారు, మన సీఎం గారు, కేసీఆర్ సారు, ప్రతి ఒక్కటి కొట్లాడదామని పెట్టించుకున్నాం. చాలా 38 నుంచి 40 సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టుకున్నాం. రైతు బీమా వచ్చినాయి, కొంతమంది జరిగిపోయినాయి, అన్నీ వచ్చినాయి సార్ మ్యాక్సిమం. అంటే చిరుమర్తి లింగయ్య గారిని అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే సొంత లాభాల కోసమే ఆయన
బీఆర్ఎస్లో పోయిండు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేడు, ప్రజలకు అందుబాటులో ఉండేటోడు కాదంటున్నారు. లేదు సార్, అది సార్ మీద ఒక అపోహ పుట్టించి ఏదో చేద్దామని, కానీ 24 అవర్స్లో మ్యాక్సిమం 20 అవర్స్ 18 అవర్స్ ప్రజల మధ్యలోనే ఉండేది. ప్రతి దగ్గరికి వెళ్ళేది, ఫోన్ చేస్తే వస్తున్నా అనేది అట్లా ఉండేది సార్. కానీ మరి సార్ని ఎందుకు పార్టీ మారినందుకు ఎందుకు కానీ జనం కూడా మరి ఇలా అనుభవిస్తారు కదా సార్. అంటే అంత అభివృద్ధి చేసినప్పుడు మరి మన గెలిపించచ్చు కదా, ఎందుకు అదే ఇక గెలిపి ఇప్పుడు కాళ్ళు చేతులు నోరు కొట్టుకుంటారు. అంటే మేము ప్రజలు మా దృష్టికి ఎందుకంటే చాలా వరకు మాకు గత ఎమ్మెల్యే మాకు ఎప్పుడు కూడా రాకపోయేది, రోడ్డు మార్గాలు లేవు, అడుగుతారేమని చెప్పేసి రాలేదని చెప్పి. లేదు సార్, కోతుల నిర్మూలన కూడా చాలా ఉందంట. లేదు సార్ మాది 20 ఇండ్లు మాది, 2 వార్డు మెంబర్లు. నేను నా ఊరికి 5 సార్లు వచ్చాను సార్, 5 సార్లు వచ్చాను ఈ గూడానికి. మల్లారం ఒక 7 సార్లు పిలిపించాం. అట్లేం సార్, బొల్లెపల్లి అంతటా తిరుగుతారు సార్, అట్లేం ఉండదు. ఆ విషయంలో లింగయ్య గారు తర్వాతనే ఎవరైనా ఎనీ టైం ప్రతి ఊరు తిరుగుతాడు, ఊరికి వెళ్తుంటాడు. అవతల పార్టీ యువతల పార్టీ అని కూడా చూడడు. అవసరం ఉందా చలో అనే చేసే గుణం తత్వం సార్. కానీ అంటే ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రాలేరా? ఒక్కసారి కూడా రాలే కదా సార్ గెలిచిన కాంచి. ఇందిరమ్మ ఇండ్ల అంటే కార్యక్రమానికి కూడా రాలేడా? నిల్లు సార్, ఒక ఇల్లు పెట్టలే కదా ఇక్కడ, రాలేవా ఒక్కటి కూడా? మల్లారానికి మొత్తం ఒక్కటి కూడా, ఒక్కటంటే ఒకటి. అంటే రైతులకు రుణమాఫీ అయిందా? బోనస్ పడ్డదా? 500 బోనస్ అయితే లేదు సార్, అది బోగసే. బోనస్ అనేది బోగసు. ఇక రుణమాఫీ అంటే కొంతమందికి పడ్డట్టుంది, కొంతమంది పడ్డది. చిన్న ఉన్నాయి కదా సార్, ఇక 2 లక్షల లోపులు 1.5 లక్ష వాళ్ళకైతే పడలేదు మ్యాక్సిమం. అయితే ఇక చిన్న వాళ్ళకైతే కొంతమందికి వేసిర్రు. 2 లక్షలు అన్నమాట అయితే తూచా అయిపోయింది. అది కూడా ఫెయిల్యూర్ సార్, ఫెయిల్. ఇక్కడనైతే ఫెయిల్, ఇక్కడ కాదు ఎక్కడైనా ఫెయిలే. మా దగ్గర కూడా ఫెయిల్. అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామానికి ఎంత మేరకు లబ్ధి చేకూరింది? 95% వచ్చినాయి సార్. 95% వచ్చినాయి. మరి అవి రాంగా ఈ 6 గ్యారెంటీలు ఎందుకు రాలేకపోతున్నాయి? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇదే సార్, ఏమంటారు దాన్ని, కుట్ర అంటారు తెలుగు, తెలుగు భాషలో కుట్ర. ఓట్లట రాలేదట. పచ్చిగా చెప్పాలంటే ఇదట మా చిరుమర్తి లింగయ్య సార్ గారి విలేజ్ అట. దత్తత తీసుకున్నాడా? అట్లా అనుడు, దత్తత అనేది తర్వాత భాగంగానే ఇక్కడ అడుగు పెట్టరట. వాళ్ళ ఊరది నేను ఆడికి పోను అనే ఆలోచనట. దురుసుగా అంటాడట, మరి ఎందుకో తెలియదు. ఎవరు? వీరేశం గారు, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. అది ఎందుకో తెలియదు మనకు కూడా. ఓట్లు కూడా పడ్డాయి ఇక్కడ, అట్లా పర్లేదు డిపాజిట్ రాలేదు అన్నట్టు కూడా కాదు, వాళ్ళకు కూడా మంచిగా వచ్చినాయి. ఇంత కోపం ఏందో మాకైతే అర్థం కావట్లేదు సార్. అంటే ఇక్కడ ఎట్లా మరి మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీరు పూడుకోగలుగుతారు మొత్తం కూడా? ఇంకా ఇక అదే సార్ చూస్తున్నాం, ఇంకా కొద్దిగా చూస్తాం. భవిష్యత్తు అయితే మాదే అనిపిస్తుంది మళ్ళీ. అంటే రానున్న కాలం మా కేసీఆర్ గారు సారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో బంపర్ మెజారిటీతో వస్తాను ఒక ఆలోచనతో, మంచిగా సస్యశ్యామలంగా అప్పుడు చేయించుకున్నాను ఆలోచనతో వెయిట్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మంచిగా బీసీ వర్గీకరణ ఏర్పడుతుంది కదా? అవును సార్. మరి ఇక నష్టమే ఉంది, అంటే మీరు కూడా బీసీనే కదా? అవును సార్. అంటే దానివల్ల లాభాలే ఉంటాయి కదా, నష్టమే ఉండదు? లాభమే ఉంటుంది సార్. వ్యక్తిగతంగా బీసీ నేను, ఎట్లయినా గ్రామ పంచాయతీ పరంగా కూడా ఉన్నా. మాది ఇప్పుడు పోయిన సర్పంచ్ గారు
పర్వాలేదు సార్, మంచిగా చేయించుకున్నాం. రేపు బీసీ రిజర్వేషన్ ఉన్నాం కదా సార్, మేము కూడా ఉన్నాం అందులో. నేను కూడా ఉన్నాం, మా కార్యకర్తలు కూడా ఎవరినో ఒకరిని మంచిగా అండర్స్టాండింగ్ చేసి. అంటే ఇక్కడ కొంతమంది, అంటే ఈ మల్లారంలో ఉన్న కొంతమంది ప్రజలు సర్పంచ్ గారు కూడా షాప్ పెట్టుకొని ఎప్పుడు షాప్ మీదే ఉండేది, ఊర్లో ప్రజల్ని పట్టించుకోకపోయేది, అభివృద్ధి కార్యక్రమం పట్టించుకోకపోయేది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్? షాప్ పెట్టింది సర్పంచ్ గారు మొన్ననే కదా, మాకు తెలియదు కదా, ప్రజలు అంటుందన్నమాట. 2 నెలలు అవుతుందంట ఆయన షాప్ పెట్టుకొని. మరి ఏం చేస్తాం? ఏమిటనో ప్రజలు అయ్యా బుగ్గ లేదు, అయ్యా ఇది లేదు, అది లేదు అంటున్నారు. ఇప్పుడు ఆయనదే బాధ్యత ఉంటుంది. అవును, మరి వచ్చేంతవరకు ఆయన ఏం చేయాలి? జైలు నుంచి ఇంకెంత కనిపెడతారు సార్? అవును, పెట్టినన్నీ పెట్టిర్రు, మా బ్రేల్లో పెట్టినాము, నిన్న దాకా లైట్లు మేము కూడా వేయించినాం, మొన్న దాకా వేయించినాం, ఇంకా పెట్టి అంతా పెట్టిర్రు. మరి ఉన్న ఇల్లు అమ్ముకోమంటారు సార్? ఏదో అట్లా వృత్తి కోసం, ఖర్చుల కోసం అట్లా షాప్ నడిపించుకుంటుంది, అంతేగాని అదేం లేదు. రేపు బరాబర్ ఎట్లానే కూడా మా దగ్గర ఏం లేదు సార్. మేము 24 అవర్స్లో మేము అందుబాటులో ఉంటాం. మా ప్రజలకు కానీ, మా కార్యకర్తలకు కానీ, మా సార్ కూడా ఉంటాడు, లింగయ్య సార్. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చిరుమర్తి లింగయ్య గారు ఈ ఊరికి వస్తుందా? వచ్చిండా? ఎప్పుడన్నా వచ్చిండు. అంటే మళ్ళీ మీకు ఏమన్నా అంటే హామీలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే సార్ వచ్చిండు 2 సార్లు 3 సార్లు వచ్చిండు. ఒకసారి వ్యక్తిగత మా అమ్మ చనిపోతే వచ్చారు, అది వేరండి. మామూలుగా జనరల్గా 2 సార్లు వచ్చిండు, చేసి చూసిండు, చెప్పిండు. ఇక ఉన్నాం కదా మనం, ఉన్న రోజులు చేసినాం, 4 రోజులు చూద్దాం అనే ధోరణిలోని ఆయన మాత్రం ఏం చేస్తాడు సార్? అంటే కటంగూరు మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు చిరుమర్తి లింగయ్య గారు? మండల వైజ్గా అన్ని గ్రామ పంచాయతీలకు చేసిండు సార్. ఎన్ని ఉన్నాయి మొత్తం గ్రామ పంచాయతీ మండలంలో? 17, 18 ఉన్నాయి, అన్నిటి చేసిండు సార్. అంటే ఈసారి ఒకవేళ అంటే సర్పంచ్గా అవకాశాలు వస్తే మీరేమైనా సర్పంచ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మా మన పార్టీ అధిష్టానం నిర్ణయాల ప్రకారం తీసుకొని ఎవరో ఒకరు ఉన్నాం సార్. ఉన్నారు మా పిల్లగాళ్ళు కూడా మంచి వాళ్ళు, ముందర నడుస్తూ ఎవరు, దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎవరినో ఒకరిని మా అధిష్టానం ఉన్నారు కదా సార్, లింగయ్య సార్. అంటే మల్లారం చిన్న గ్రామ పంచాయతీ అని మీరు అంటున్నారు, బెల్ట్ షాపులు విపరీతంగా నడుస్తున్నాయి అంటున్నారు. దానికి అప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి ఉన్న స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మూలించడం సాధ్యమైంది అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడవచ్చు? ఇక బెల్ట్ షాపులు అంటే ఉన్నాయి సార్, 1-2 ఉన్నట్టుంది అక్కడ. మా ఊళ్ళో అయితే లేవులే, కానీ ఉన్నాయి, 1-2 ఉన్నాయి. చెప్పేంత చెప్పినాం, అట్లా ఇది అయిపోయింది సార్. ఇక ఈ గవర్నమెంట్ ఇక మేమే చేయలేదు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక అంటే 10 ఏళ్ళు ఉన్న మేమే చేయలేరు, వాళ్ళు ఏం చేస్తారంటారా? అట్లని కాదులే కానీ సార్, ఇక 1-2 సార్, ఇక వాళ్ళు జీవనోపాధి ఏమంటారు కదా, ఇక చేసుకుంటారు. అంటే ఇప్పుడు మొత్తం యువత కూడా మారుమూల గ్రామాలల్లో డ్రగ్స్కు బాగా బాగా సార్. దీనిపైన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మా ప్రభుత్వంలో ఇట్లా లేదు సార్, ఇంత విపరీతంగా లేదు. ఈ గవర్నమెంట్లో విచ్చలవిడి అయిపోయింది. యువతకు కూడా నేను ఒక చిన్న వద్దనే సలహా నాది. జీవితం ఖరాబు చేసుకున్నాడు, వ్యసనాలు, ఇది కరెక్ట్ కాదు. జీవితం ఖరాబు చేసుకోకండి, భవిష్యత్తు ఉంది మీకు. మంచి మార్గాన్ని ఎన్నుకోండి, చదువుకోండి. కాకపోతే జీవనోపాధి కోసం ఏమన్నా బిజినెస్ లాంటివి కానీ ఇంకేమైనా చేసుకోండి. కానీ ఈ డ్రగ్స్, ఈ చిన్న చిన్న వ్యసనాలతోని మీ జీవితాలు ఆగం చేసుకోకండి, మీ కుటుంబాలను కూడా బర్బాద్ చేయకండి. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఫోన్ల ద్వారా బెట్టింగులు పెట్టి ఎంతోమంది కుటుంబాలు చిన్న భిన్నమైనవి. అవును, ఆ పిల్లలకు ఆ సెల్లుల ద్వారా ఎలాంటి అవగాహన కల్పించాలి? వాటికి ఏదైనా చట్టాలు ఇస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? చేయాలి సార్, ఏదో ఒక చట్టాలు
ఇక ఇంకోటి ఏంటంటే మన దగ్గర నుంచి కూడా కొద్దిగా ఉండాలి సార్. మన తల్లిదండ్రులు చేసుకుంటూ వెళ్తే సహకారం, గవర్నమెంట్ కూడా ఏదైనా సహకారం చేస్తే నిర్మూలన సాగుతుంది. కేసీఆర్ గారి పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు వ్యత్యాసం ఏంటి? ఈ వ్యత్యాసం అంటే సార్ రేటింగ్ పరంగా చెప్తా. మా కేసీఆర్ సారు పరిపాలన వేరు, 100కు 100. ఈయనకు 10 ఇచ్చిన నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన హామీలకు కానీ వాళ్ళు చేస్తున్న పనులకు కానీ దేనికి అంతన లేదు, పొంతన లేదు సార్. నా ఆలోచన 10 కూడా ఇచ్చిన దండగా సార్. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారంటావు? ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యాం సార్, దేంట్లో సక్సెస్ అయ్యారు చెప్తున్నా కదా సార్. ఈ చిన్న గూడానికి కరెంటు ఏదో ఫ్రీ అన్నారు, 2కో 3కో వచ్చినాయి ఉచిత కరెంటు. బస్సు యూజ్ చేసుకుంటూ వాళ్ళు కాదు, ఆ రోడ్డు ఎక్కితేనే బస్సు ఆపకుండా పోతున్నాయి. ఇంకేమున్నాయి సార్? ఇక ఏదైనా సార్ కేసీఆర్ సార్ ఆలోచనలకు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు చాలా ఫరక్ సార్. సార్ది ముందు ధోరణి, భవిష్యత్ దృష్ట్యా అన్నీ ఆలోచించి చేసే గుణం. ఇంకా వీళ్ళది ఎప్పటిదప్పుడు అన్నట్టే ఉంది. అంటే ఇప్పుడు మొత్తం కూడా రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఒక ఓటు అంటే అసలు అమ్ముకోవటమే జరుగుతుంది. ఇది 100-500కి 100కి అమ్ముకోవడం, మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది. ఓటర్లు చైతన్యం రావాలంటే ఎట్లా, ఏం చేయాలి? ఎలాంటి చట్టాలు రావాలా, లేకపోతే నాయకులు కరెక్ట్ ఉండాలా, ఓటర్లు కరెక్ట్ ఉండాలా? ఎలా చైతన్యం తీసుకురాగలుగుతారు సార్? ఇది నా వ్యక్తిగత ఆలోచన సార్. కింద నుంచే మారితే బాగుంటుందని నా ఆలోచన సార్. అంటే ఓటర్లు మారాలంటారు? ఓటర్లు కానించి స్టార్ట్ చేసి మారితేనే బాగుంటుందని నా ఆలోచన, వ్యక్తిగత ఆలోచన. ఇక ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ఇక తప్పడం లేదు. అంటే మీరు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పగలరు? అంటే ఎలాంటి లీడర్ ఉండాలి, ఎలాంటి నాయకుడు ఉండాలి, ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఇలాంటి మారుమూల చిన్న గూడాలు, తాండాలు, విలేజ్లు డెవలప్ కావాలంటే ఎలాంటి నాయకుడు ఉండాలి? ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ వచ్చేసి పని, అభివృద్ధి చేయాలి, తపన, సేవ గుణం ఉండాలి. ఎన్నుకునే ప్రతి ఒక్క మెంబర్ కానించి, వార్డు మెంబర్ కానించి మంచి చెడులు తెలుసుకునే వాళ్ళని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. సేవాభావంతో ఉండాలి. ప్లస్ దేనికైనా ముందడుగు వేసి ఉండే క్యాండిడేట్స్ కానీ అలాంటి ముందలు నడవాలని నా ఆలోచన. అంటే మీరు సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? అదే చెప్తున్నాం కదా సార్, మాకు ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా అధిష్టానం ఉంది, నిర్ణయం తీసుకొని. ఇంకోటి ఏంటంటే పాత రిజర్వేషన్ ఎస్సీ ఇక్కడ, మరి రేపు వచ్చే బీసీ ఏమన్నా అంటారు, జనరల్ వచ్చినా బీసీ వచ్చినా ఇంకా ఉన్నారు కదా సార్. ఆలోచించి ఎవరో ఒకరం అయితే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.